ఏమైందన్న? 3,00,000 రూపాయల కొద్ది 50,000 అలా బీఆర్ఎస్ నాయకులు తీసుకుంటాడు. ఇక నేను ఎంత చెప్పాలన్నా ఇది ఇంకో పెద్ద మనిషి ఏమైందో నాకు తెలియదు కానీ పట్టాలు కూడా ఆపిరు. అయ్యకపోతే ఇక మీరు జర్నలిస్ట్లే అడగకపోతే నేనేం అడగాను మీ తరఫున? మీకు అంతేనా? ఓకే. అయితే మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఈ విషయాలు ఈ వాస్తవాలు గమనించుకొని ఇప్పటికన్నా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాగుపడితే మంచిది. లేకపోతే మాలాంటి సంస్థలు ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటాయి. మేము ఇట్లనే ప్రశ్నిస్తుంటాం, ప్రతి జిల్లాకు తిరుగుతుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు, చాలా బాగుంటారు. సీఎం గారికి ఏదో ఆశ, పాపం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, తన బయటకు రాకపోతే ఈయనకేదో మళ్ళీ రాజకీయంగా లాభం అయితే అంత సీన్ లేదు. కేసీఆర్ సార్ హట్టా కట్టా ఉన్నారు, మంచిగా ఉన్నారు. సార్ బయటకు వచ్చినప్పుడు సీన్ వేరే రకంగా ఉంటుంది, అది వేరే, అది పక్కకు పెడదాం. ముఖ్యమంత్రి గారు ఆశలేమి చెల్లుబాటు కావు, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఎవరైతే ఈ హరీష్ అన్న కేటీఆర్ అని ఉన్నారో వాళ్ళు సార్ కళ్ళకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు. అది కరెక్ట్గా మనము కార్యకర్తలను కాపాడుకోవాలి, నాయకులను కాదు. ఆ విషయం వారు గమనించుకుంటే బాగుంటుంది. నేను బీఆర్ఎస్ పార్టీ లేని బ్రదర్, అది వాళ్ళనే అడగాలి. जन्म बांटा जो प्रोग्राम है आपका, ये किसके खिलाफ आपका ये बांटा प्रोग्राम है? मेरे सिर्फ मसाइलों के खिलाफ है, पॉलिटिकली किसी के खिलाफ भी प्रोग्राम नहीं है. मैं क्या कर रही हूँ साहब, हर एक जगह पे जा रही हूँ, जहाँ जहाँ भी प्रॉब्लम है वो प्रॉब्लम को आपके जरिए हाईलाइट करने का कोशिश कर रहे हैं. इसमें मीडिया का सपोर्ट बहुत है. अब मीडिया के जरिए हम प्रॉब्लम हाईलाइट करेंगे. अब सरकार हुकूमत जितना झुक के काम करेंगे सरकार के लिए अच्छा है, लोगों के लिए अच्छा है. हमारे जैसे ऑर्गेनाइजेशन हमेशा हमेशा अवाम के दरमियान रहने का ही कोशिश करना चाहते हैं. उसी में ये जन्म बाटा प्रोग्राम लिए. थैंक यू. చెప్పిన కదా, కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా పోతా, రాజకీయంగా పిలిస్తే ఎట్టి పరిస్థితులలో పోను. ఏ పార్టీలకు నేను ఎందుకు పోతాను? న్యాచురల్లీ నేనేమంటున్నా బ్రదర్ అంటే, అసలు ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకురాలు, బీఆర్ఎస్ నుంచి గెంటివేయబడ్డటువంటి నాయకురాలిగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి లోటుపాట్లని చెప్తున్నాం. సరి చేసుకుంటే ఎవరికి మంచిది? తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ కార్యకర్తలకు, బీఆర్ఎస్లో పనిచేసిన కార్యకర్తలకు మంచిది కాబట్టి చెప్తున్నాం. సరి చేసుకోలేదు అనుకోండి, జూబ్లీహిల్స్ లాంటి రిజల్ట్ రిపీట్ అవుతూ ఉంటుంది. దానివల్ల నష్టం ఎవరికి? తెలంగాణ ప్రజలకి. ఓకే.